trying to interpret, saying that novum is innovation and has been derived from a Latin word. And innovation, in the true technical sense, is a commercial exploitation of an idea. So before we venture into innovation, you need to have an idea that can be tried, and the ideas get generated when you are really creative. And more particularly, this activity has been combined in three ways. As I was told, there is academic exercise by way of technical fest that is conducted in various disciplines which you pursue, and the cultural fest and also the sports fest. And regarding the culture, we have Gautam Raj Garu here, and also regarding the technical fest we have Ramakrishna here, and for the sports I think somebody should emerge from you. Okay, I suppose that you have. Yeah, so our chairman representing the other activity of the NOM here, really good. What is going to be more creative in all these three, we are really required to identify. Ramakrishna Garu has attempted to bring to your notice many of the opportunities, the changing world and the opportunities that are thrown open by virtue of the changing technologies. And that is where I think you really get into and also develop certain new ideas. For example, we have been talking about the mobile and we cannot live without it. Okay, it has become yet another link. We have so many links with us, and mobile is also a part of our body now. And you can forget anything but not the mobile today. That is the position. But what is it this mobile can do and how creative we could be? Very recently, we have organized a lecture with Richard Stallman. Have you heard? Richard Stallman, who has been advocating all through the world internet freedom from the internet, and where he has been talking about that internet is a device now where you try to browse and you get into that, your credentials are known and your ID is revealed. And in the same manner, mobile is now tried to be made as a tracking device. So your privacy and your security is at stake. మీ జేబులో మొబైల్ ఉందంటే మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే విఎన్ఆర్ గారు వైస్ ఛాన్సలర్, ఆయనకున్న విద్యత సామాన్యమైనది కాదు. ఈరోజు ఆయన స్పీచ్ని అదృష్టాన్ని కలిగించిన ప్రిన్సిపల్ సురేష్ గారికి, అలాగే చైర్మన్ ఆంజనేయులు గారికి, నా మిత్రుడు నాగసేనికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అసలు విఎన్ రావు గారికి ఏబీసీ ఏ నుంచి జెడ్ వరకు ఉన్న డిగ్రీలు అన్నీ ఉన్నట్టున్నాయి ఆయనకి. అయినా సరే ఆయన సౌమ్యంగా ఎంతో విద్యతగా ఆయన ఇచ్చిన స్పీచ్ చూస్తే వింటే నాకు ఎంఏ టీహెచ్ఐ అంటే మర్చిపోయింది. ఇక రామకృష్ణ గారు, ఆయన అన్ని కంపెనీలు పెట్టి, ఎలక్ట్రానిక్ కంపెనీ పెట్టి, అపార్ట్స్ పెట్టి ఇన్ని చేసి ఆయన ఒకటి ఎగ్జాంపుల్. ఈయన మిమ్మల్ని అందరినీ ఎలా భరించాడని అనుకున్నాను, కానీ మీ అంత మంచివాళ్ళు కాబట్టి ఆయన భరించాడు. ఇందాక నుంచి చూస్తున్నాను, అందరూ చెప్పింది మీరు ఎక్కడ అలర్ట్ చేయకుండా, గోల చేయకుండా చాలా పద్ధతితో, చాలా వినమ్రతతో వింటూ ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చాలా గ్రేట్గా భావిస్తున్నాను. నేను అన్నాడు, నేనేం తప్పు మాట్లాడానండి. సోదరులకి వేదిక ఆలోచించి పెద్దలకి నా నమస్కారం అన్నాను. నేనేం తప్పు మాట్లాడాను ఏంటంటే, తప్పు కాదటయ్యా, సోదరు మండలన్నా బాగానే ఉంది, వేదిక ఆలోచించి పెద్దలు అంటే ఆ విఎల్ రావు గారు, రామకృష్ణ గారు, సురేష్ గారు వీళ్ళందరూ కలిసి వేదికను అలంకరించారా? సరిగ్గా మాట్లాడు అని అంటే, సరే సార్ తప్పైపోయింది క్షమించండి, సోదరులకి
ఎవరో అలంకరించిన వేదిక మీద కూర్చున్న పెద్దలకి నమస్కారం అని చెప్పవలసి వచ్చింది. అందుచేత ఏంటంటే మాకేంటంటే మాటల కంటే అక్కడ ఆ కెమెరా ముందు యాక్ట్ చేయడం తప్ప, అంటే మాట్లాడటం అనేది అదొక కళ. అది ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ మాట్లాడతారు, మనల్లా ఎక్కడికో తీసుకెళ్ళిపోయి తప్పని వాళ్ళది. అలాగే ఒక్కొక్క చాతుర్యం. కానీ మీ గురించి అయితే నేను ఇక్కడ ఉన్న సేపులో మీ ఆంతర్యం ఏంటో కనుక్కున్నాను. ఎందుకంటే సార్ అన్నట్టు మాకు తెలుగు వాచకం తప్ప మిగతా ఏం తెలియదు. కానీ మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నెట్ ఉంది, ఎప్పుడు ఆడుకోవాలో మీకు తెలుసు, ఎప్పుడు టీవీ చూడాలో తెలుసు, ఎప్పుడు నెట్ చూడాలో తెలుసు. కనుక మీరందరూ చాలా తెలివైన వాళ్ళు. అందుకే మీరందరూ ఉద్యోగం వస్తారు. ఎందుకు వస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ చదువే కాదు, కళలు కూడా, లలిత కళలు కూడా ఉన్నాయి మీ దగ్గర, నవరసాలు ఉన్నాయి. ఇందాక ఆయన అన్నారు మిమిక్రీ అంటే ఏం లేదు. మా ఇంట్లో ఉంటాం, అమ్మ నాన్న అన్న చెల్లెలతో ఉంటాం కదా, వాళ్ళు ఇమిటేట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన బాలకృష్ణ గారు ఉన్నారు, అంటే నాన్నగారి కాలం నుంచి కూడా తీసుకుంటే కాకుండా ఆచార్య గారు ఒక ప్రజాసేవ చేసేటువంటి మరి ఆయన ఈనాడు ఈ కార్యక్రమ సేవే కాకుండా ప్రజాసేవ కూడా చేసి మరి ముందుకు వస్తే రైతులుగా అంతా కూడా ముందుంటామని అందరికీ ఇంటెన్షన్ ఏంటంటే మీరు మీ అందరూ ఉంటారు. అందుకని మిమిక్రీ, యాక్టింగ్ ప్రతి వాళ్ళలో ఉంటుంది. ఆ ఇమిటేషన్ అనేది ఏంటంటే ఈజీగా ప్రతి ఆర్టిస్ట్ కూడా బ్రహ్మానందం గారు ఇమిటేషన్ నుంచి వచ్చిన ఆయన, మిమిక్రీ చేసి వచ్చిన ఆయన, అందరూ ఇమిటేషన్ చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కష్టమని కూడా ఉన్న ఇమిటేషన్లో, అంటే అది నేను ఒక్కడనే చేయగలను, ఎవరు చేయలేరు, ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ చేయలేరు. ఇప్పుడు వరకు వచ్చి మనకి నూతన్ ప్రసాద్ గారు ఒక ఆయన ఉండేవారు, ఆయన వాయిస్ ఎవరికి రాదు. ఏ మిమిక్రీ ఆర్టిస్టు ఈ కాండు అనమాట, ఈ నెవర్. బట్ నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఈ నాటకాలు వేస్తుండేవాడిని. మా నాన్నగారు ఏ కీలికాకి వెళ్ళి ఇచ్చేసుకోండి, స్టేజ్ మీద లాక్కొచ్చి కొట్టేసుకోండి మా నాన్నగారు. అయితే చలిచీమలని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో సార్ చెప్పినట్టు ఏంటంటే ఎల్పీ రికార్డు వచ్చింది, డైలాగ్స్తో ఎల్పీ రికార్డు వచ్చింది. మా ఫ్రెండ్సే, ఓన్లీ ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్, నాకు మా అమ్మగారు ఎంకరేజ్మెంట్. మా ఫ్రెండ్స్ అన్నారు, అది కాదా ఆడెవడో వచ్చాడు బాబు, మామూలు కాదు, ఆడు వాయిస్ తేడాగా ఉంది. అంతకుముందు రావుల గోపాల్ గారి మేము చేసేవాడిని. కానీ అప్పుడు స్టార్టింగ్లో మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరంటే నేనులో వేణుమాధవ్ గారు, ఇక్కడ విజయవాడలో శివస్థానం ఎవరు ఉండేవారు, తాడు నేను అంతే. చాలా బాగా చేస్తాడు, వాడు చేయరాను. అయితే నేను ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తానేమని మా ఫ్రెండ్స్ అన్నారు, అలా కాదు కదా 500 రూపాయలు పని ఉన్నది నువ్వు చేసావంటే అన్నారు. సరే అనుకుని ఒక ఎల్పీ రికార్డు, మా ఫ్రెండ్ హెచ్ఎంఈ రికార్డు షాప్ ఉండేది మా కాకినాడ మసీద్ దగ్గర, అక్కడ స్లోలో పెట్టుకుని కాగితం రాసుకుని సినిమా 2 సార్లు చూసి రోజు ఉదయం 4 గంటలకు లేచి చదవకపోతే తొక్క తీసేస్తారు ఇంట్లో. పుస్తకం లోపల పెట్టుకుని తిని చదివిన తర్వాత నాకు 8 days అంతా టైం ఇచ్చారు. మా కాకినాడ బీచ్లో సర్వీస్ తోటలు అవి ఉంటాయి, అక్కడ ప్రోగ్రాం పెట్టారు మా వాళ్ళు. చెప్తుంటే ప్రతివాడే పాకెట్ రేపు కాడప్పుడే కొత్తగా వచ్చింది, పెట్టుకున్నావా ఏంటని. కళ్ళు పోయిన ఏంటో పెట్టుకున్నావా చూడరాది, దాని మీద చేస్తుంది చూడరా అంటే అప్పుడు అది చేశాను అన్నమాట. సో అదేంటంటే మనలో కళ ఉంటుంది, దాన్ని కొంచెం అది బాత్రూమ్ పాటలు అన్నారు చూసారైనా, బాత్రూమ్ పాటలే కావు, భగవంతుడు ఇచ్చింది అది మనకి. అది ఎప్పుడు బయటికి రావాలి, అప్పుడు బయటికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఇందాక ఆయన కొంచెం గంట నడచాలి కదా అని,
ఇప్పుడేమో మంచు అంటాం, మంచు అంటుంది అడుగుపోతుంది. అలాగా అప్పుడు నూతన ప్రసాద్ గారు ఒక డైలాగ్ చెప్పి వినిపిస్తాను. అదొక ఫోన్ కాన్వర్సేషన్, వాయిస్ బాగోలేదు అయినా మీరు హలో నేనండి తుమ్మల పరిస్థితిని నూతొక్క చిల్లారి గంటగాని మాత్రం ఏంటి ఎవరికేంటి ఆగోపారాలు ఏంటమ్మా లైన్ సరిగ్గా లేదా? నాకు అదంతా తెలదు. ఏంటి అర్జెంట్ కాదు ఎమర్జెంట్ కాదు. హలో నేనండి తుమ్మల పరిస్థితిని నూతొక్క చిల్లారి గంటగా ఏంటండి ఆ తోట అండి, తోట అది ఎప్పుడు అమ్మేశామండి. ఇంటికి ఇష్టం ఏంటంటే మా ఊరు తహసీల్దార్ ఏంటండి మా ఆవిడండి అది ఊరు వేసుకుని కవరా చచ్చిపోయిందండి. ఇంటికి ఇష్టం ఏంటంటే మా ఊరు తహసీల్దార్ నాకు కింద కూకోబెట్టి ఏంటండి మీరు ఆగోపరా కాదా? అది బామ్మర్ద ఇంకో నాకు తెలిసినవా వెయ్యి సమూహం ఎందుకు ఆగోపాల ఎక్కడున్నాడు? రాజమండ్రి పెద్ద గురపురా. సర్లే హలో ఏమ్మా నువ్వు ఇంకా డ్యూటీ మారేదా? ఇందాక నేను ఎవరికి మన్నాను ఆగోపాల నువ్వు ఇచ్చింది ఎవరికి? అది బామ్మర్ది. ఆడికి నీకు ఏమైనా కనెక్షన్ ఉందా? ఇప్పుడైనా ఎంతో సరిగ్గా రాసుకుని ఆగోపాలకి ఇలా నడుస్తుంది. అలాగే ఆయన తర్వాత ఏంటంటే ఈ ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం ఇది పోవడంతో అప్పుడు మన ఈటీవీలో నేరాలు గోడలు చదివారు. అది ఎలా ఉండేదంటే ఆ ఫలంగా ఆ కుర్రాడు ఆ అమ్మాయికి మాయ మాట చెప్పి ఊరవతల పాడుపడ్డ తేవాలని దగ్గర పాపం సుశీల నిజమే అనుకుని అందరం నిద్రపోయిన తర్వాత ఊరవతల పాడుపడ్డ తేవాలని దగ్గరికి రమేష్ ముందే వేసుకున్న ప్యాంట్ ప్రకారంగా సుశీల రాగానే పెద్ద కత్తి తీసుకొని సుశీల కచ్చా ఇలా ఉండేది. అని చాలా మిమిక్రీ చేయడం చాలా ఈజీ అండి. అలాగే మీరు ఎంతగా మరి మిమిక్రీ చేశారన్నారు, పాటలు పాడారన్నారు. నాకు అదృష్టం కలగలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అంటే అప్పటికి 5 years స్టూడెంట్స్ ఉన్నారనమాట. సో ఎనీ హ్యావ్ మీరంతా బాగా చదువుకుని మీరు ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. And second top goes to K. Sindhuja. ఓకే ఇక లైట్ లేదండి. సార్ ఒక్క నిమిషం సార్. From CSCT. ఐరిస్ తగ్గాలి. ప్రెస్ అమ్మా నేనే నేను అన్ని ప్రెస్లో పనిచేస్తాను. మొహలుడు గారిగా కత్తి ఖతర్నాక్.
డాన్స్ ఉందా తీసుకొని వెళ్తా. Second top goes to K. Ravi Kumar. Third top goes to A. Aparna. From IT department, first top goes to second top goes to C.H. Shanti. Third top goes to B. Priyanka. Academic toppers of present second year and 10th. From ECE, first top goes to K. Lokesh Kumar. To Y. Vidya Indrasena from Civil Podia Department. Second top goes to GUNB Krishnavedi. Civil third year, first top goes to P. Harshavardhan. Second top goes to M. Chandini. Second year, first top goes to D. Bhargavi. From CSC department, fourth year. Third year, the first top goes to from CSC second year A section. From CSC second year B section, first top goes to N. Pavana. Second top goes to P. Susmita. Second top goes to C.H. Aparna. ECE B section, the first prize goes to K. Pujita. The second top goes to M. Ishaswini Chaudhary. From third year ECA, the first top goes to K. Nilarani. Second top goes to K. Bhagyarekha. వచ్చిన వాళ్ళంతా ఇక్కడ ఫోటో దిగండి. ఫోటోగ్రాఫ్ మై స్వీట్ From third మెమరీ. year ECB, the first top goes to S. Priyanka. Second top goes to N. Gautam. From second year ECA, the first top goes to N.
Shiva. From Tripoli, from 3rd year, the first stop goes to K. Nagateja. From 2nd year, the first stop goes to N. Nagasubanya. కొంచెం ఫాస్ట్గా రండి, ఇంకా చాలా ప్రైజెస్ ఉన్నాయి. The second stop goes to N. Kiran Mike.